హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మేమైతే జలవిహార్కి అయితే వచ్చాము. హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ దగ్గర జలవిహార్ ఉంది, దానికైతే వచ్చేసాం ఈరోజు. ఇక్కడైతే చుట్టూ మొక్కలతో వాటర్తో చాలా బాగుంది. దీంట్లో నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం. హైదరాబాద్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఇదే ఫస్ట్ టైం నేనైతే రావడం. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎంట్రన్స్లోనే ఉన్నాం మేము. ఇంకా దీంట్లోకి ఎలా పడితే అలా రానివ్వరంట. ఇక్కడ సెపరేట్ డ్రెస్ అంటూ ఉంటుందంట. ఆ డ్రెస్ వేసుకోవాలి. అంటే టీ షర్టు లేదా లెగ్గిన్ లేదా షార్ట్ అటువంటి డ్రెస్ అయితే వేసుకోవాలంట. మా వాళ్ళు అయితే డ్రెస్సులు తీసుకుంటున్నారు. సరే కదా ఈ లోపల అనేసి నేను ఇవన్నీ షూట్ చేస్తున్నాను. చాలా బాగుంది. అలాగే ఇక్కడ బంగీ జంప్ కూడా ఉంది, కానీ ఇంకా ఎవరు ఎక్కలేదు. దాన్ని ఎవరు స్టార్ట్ చేయలేదు. నాకు తెలిసి ఈవినింగ్ స్టార్ట్ చేస్తారంట అడిగితే. సరే వెళ్ళినప్పుడు ఉంటే ఎక్కుదాంలే అనేసి మేమైతే ఏం అడగలేదు. మామూలుగా చూసుకుంటూ అయితే వచ్చేసాము. ఇదైతే చాలా బాగుంది, చాలా ఎత్తుగా ఉంది. వాటర్ ఫాల్స్లోకి డైరెక్ట్గా జారీబాల్ నుంచి వాటర్ ఫాల్స్లోకి డైరెక్ట్ పడిపోతారు. ఇక్కడైతే దీంట్లో మామూలుగా అయితే అడుగు పెట్టకూడదంట. పైనుంచి జారీబాల్లాగా వచ్చి జారడం అయితేనే దీంట్లో అడుగు పెట్టాలంట. ఇంకా ఇక్కడ బంగీ జంప్ ఉంది. ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నాకు తెలిసి 50 రూపీస్ అంట బంగీ జంపు. ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర డీజే సౌండ్తో చాలా బాగా పెట్టారు. వాటర్ ఫాల్స్ అయితే కింద ఉంది. ఈ లోపల డీజే డ్యాన్స్లు అయితే ఎరగదీసేస్తున్నారు. మామూలుగా కాదు, చాలా బాగా డ్యాన్స్ వేసేస్తారు. అందులోకి వాటర్లో తడిచి ఉన్నారేమో. మ్యూజిక్ పెడుతుంటేనే అందరూ డ్యాన్స్లు అయితే బీభత్సంగా వేస్తున్నారు. డీజే డ్యాన్స్ అయితే వాళ్ళు చేస్తున్నారు. సరేలే అంతట్లోకి చూద్దాం, ఇక్కడ ఏదో జరుగుతుంది కదా అనేసి వచ్చాము. మేము కూడా ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ ఫస్ట్ టైం వీళ్ళు ట్రై చేసినప్పుడు చూద్దాం కదా అనేసి కింద అయితే నిల్చున్నాము. సరే పైనుంచి కపుల్స్గా అయితే రావాలంట, లేదంటే ఇద్దరు అయితే రావాలంట. మేల్ ఆర్ ఫీమేల్ లేదా ఫీమేల్ ఎలా అయినా సరే ఇద్దరు రావాలంట. సరే వీళ్ళు ట్రై చేస్తున్నారు కదా, ఎలా ఉందో చూసి ట్రై చేద్దామని అనుకున్నాం. వీళ్ళు వచ్చే బేవత్సని పెట్టదు, పెద్ద పెద్ద కేకలు అయితే వేసేస్తారు. వీళ్ళని చూసి మాకు చాలా భయం వేసింది, ఎక్కాలా మానాలని. సర్లే ఇంకొకరు వస్తున్నారు కదా, వాళ్ళు ఎలా చేస్తారో చూద్దాం, వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్దాంలే అనేసి అనుకున్నాము. వాళ్ళని కూడా చూద్దాం అనేసి నుంచున్నాము. వీళ్ళైతే మామూలుగా కాదు, బేభత్సంగా కేకలు వేసేసారు. వాళ్ళకన్నా ఎక్కువ. దెబ్బతో మాకైతే చాలా భయం వేసి ఇక్కడి నుంచి పారిపోయామన్నమాట. ఎక్కడానికి వీలు కాకూడదు బాబోయ్, మేము ఎక్కలేమనేసి. సర్లే మా వాళ్ళు ధైర్య సాహసాలతో అయితే పైకి అయితే వెళ్ళిపోయారు. నేను ట్రై చేస్తాము, మేము వస్తామని చెప్పి మొత్తానికైతే ట్రై చేయడానికి అయితే పైకి వెళ్ళిపోయారు. మొత్తం మీద ఇంక ఇలా ట్రై చేశారు. పైకి వెళ్ళినప్పుడు అయితే చాలా భయం వేసింది, కానీ కిందకు వస్తే మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉంది. చాలా బాగుంది. ఇంకొకసారి చేస్తే బాగుండు అని అనిపించింది. మనం ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు మన ఓపికని బట్టి. అలాగే ఇక్కడైతే వేరేదైతే ఉంది, అంటే ఇదే వాటర్ ఫాల్స్లో వేరువేరుగా డిఫరెంట్ టైప్స్లో ఒక 5-6 పెట్టారనమాట. దాంట్లో ఇదొకటి. ఇదైతే చాలా బాగుంది. ఓన్లీ లేడీస్ అలాగే పిల్లలు మాత్రమే దీంట్లోకి అయితే. చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా వాటర్. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం. నేనైతే మళ్ళీ వెళ్తే బాగుండు అనేసి అనిపించింది నాకైతే. మా పిల్లలైతే బీభత్సంగా ఆడుకున్నారు దీంట్లో. మధ్యాహ్నం ఫుడ్ కోసం కనీసం ఆకలేస్తుంది అన్న మాట కూడా అడగలేదు ఎవరు. మేము మార్నింగ్ 12కి అయితే వచ్చాము, ఈవినింగ్ 6 వరకు ఇక్కడ ఉన్నాం. దీంట్లో ఆడుకోవడమే సరిపోయింది. ఎవ్వరికి ఆకలి అనే మాట అయితే అనలేదు. అంత బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగుందన్నమాట. ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకొకసారి రావాలని అయితే అనిపించింది. మా వాళ్ళు అయితే ఇలా ఎంజాయ్ చేశారు ఫుల్గా. ఇలా నడుస్తూ ఉంటే పైనుంచి వాటర్ వస్తుంది అనమాట. ఫోన్ అయితే నేను లోనికి తీసుకెళ్ళలేదు, ఎందుకంటే తడిచిపోతుంది అని చెప్పి. దీనికి పౌచ్ కూడా లేదు, దూరంగా పెట్టి అయితే తీస్తున్నాను. సో అందుకే కొంచెం క్లారిటీ అయితే రాలేదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా. ఇప్పుడైతే ఒక బకెట్లా ఉంది, దీంట్లోంచి వాటర్ అయితే వస్తున్నాయి. చాలా బాగా వస్తున్నాయి చూడండి. అది ఫుల్ అయిన తర్వాత వాటర్ మన మీద పడతాయి అన్నమాట. అక్కడ ఉంటే అది పడినప్పుడైతే చాలా బాగుంటుంది. దీంట్లో వాటర్ ఫుల్ అయ్యి దాంట్లోకి అదే మన మీద వేస్తుంది. అక్కడ నుంచి ఉంటే మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మొత్తానికి జలవిహార్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం రోజంతా కూడా.
మా పిల్లలైతే దీంట్లోంచి రానంటే రానన్నారు, అంత బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చూడండి గొడుగులో రైన్లో భలే ఉంది కదా. మా పిల్లలు చూడండి ఫ్రెండ్స్ ఎంత అలా ఆడుతున్నారు. వాళ్ళు రమ్మంటేనేం రాము, మేము ఇంకా ఇంకా ఉంటాము, ఇంకా కాసేపు ఉందాము అనేసి అంటున్నారు. దాంట్లోంచి అయితే అసలు రావట్లేదు, ఎన్ని కేకలు వేసినా కూడా. సరేలే ఇంకా టైం అయిపోతుంది, ఇప్పటికే 6 అయింది, వెళ్ళిపోదాం రండిరా అంటే అప్పుడైతే వచ్చారు. దీంట్లోంచి అసలు రానంటే రానంటున్నారు, ఇంకా సేపు ఇంకా కాసేపు ఇంకా కాసేపు అంటానే ఉంటున్నారు. మొత్తానికి అరవగా రావడానికైతే సిద్ధమయ్యారు. మొత్తానికి ఇప్పుడైతే మెట్లు ఎక్కుతున్నారు. ఇంకా వెళ్ళిపోదాం అనేసి పైకైతే వచ్చేస్తున్నాము. అయితే మొత్తం మీద ఒకరోజు ఎంత బ్యూటిఫుల్గా అయితే జరిగింది. చాలా అందంగా ఆనందంగా ఉన్నాం మా వాళ్ళందరూ, మేము కూడా. చాలా బాగా జరిగింది. దీంట్లో టికెట్ అయితే 550 రూపాయలు మనిషికి వచ్చి. చిన్నపిల్లలంటే 3 ఇయర్స్ బిలో అయితే 450 అంట. వాళ్ళు కూడా ఆడేసుకున్నారు దీంట్లో. చాలా బాగుంది, అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు, అంతా బాగుంది. ఈ జలవిహార్ మాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తానికి పైకైతే వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి అయితే ఈ టైం అయింది. ఒకసారి వెళ్ళేటప్పుడు ఒకసారి షూట్ చేద్దాం అన్నట్టుగా మొత్తం అయితే అన్నీ తీసాను. మొక్కలు అలాగే ఇక్కడ ఉన్న డెకరేషన్ అంతా కూడా చాలా బాగుంది. ఫుల్గా ఎంజాయ్మెంట్ అయితే చేసాము. బంగీ జంప్ ఇప్పుడు స్టార్ట్ అయింది, కానీ మేము వెళ్ళిపోతున్నాం, ఇప్పటికే చాలా లేట్ అయిందని చెప్పి మేమైతే ఇంకా దాని జోలికి వెళ్ళలేదు. పిల్లలు ఎక్కించమని అడిగారు, కానీ అప్పటికే వాళ్ళకి నీరసం వచ్చేసి మార్నింగ్ అయితే ఎక్కుదామన్నారు, ఇప్పుడైతే ఎక్కనని అడిగారు. ఎక్కనన్నారు అడిగినా కూడా. అంత బాగా అయితే ఎంజాయ్ చేశారు. మొత్తం ఒకసారి తీస్తున్నా, నేనైతే వెళ్ళిపోతున్నాక లాస్ట్లోనే కదా అనేసి మొత్తం అన్నీ ఒకసారి షూట్ చేసుకుంటున్నాను, జ్ఞాపకంగా ఉంటుందని. సో నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఈ వీడియో అయితే తీసి అప్లోడ్ అయితే చేసేసాను. మొత్తం మీద నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. అసలైనదంతా దీంట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే అసలైన సేమ్ బీచ్ లాగా అయితే ఉంటుంది. కెరటాల లాగా కూడా పెట్టారు, చాలా బాగుంది. లోపల నుంచి కెరటాలు వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే రావట్లేదు, అంటే మేము బయటకు వచ్చేసాం కాబట్టి తీయడానికి అవ్వలేదు. చాలాసేపు అయితే ఎంజాయ్ చేసాం దీంట్లో. మొత్తానికి ఇప్పుడు అయితే మా వాళ్ళకి అయిపోయిన తర్వాత ఆకలి అయితే వేసింది. సర్లే భోజనం చేస్తారా అని అడిగితే భోజనం అయితే వద్దన్నారు. ఇంటికి వెళ్ళి తిందాం, భోజనం వద్దు, లేకపోతే బయట ఎక్కడైనా తిందాం అనేసి అన్నారు. ఇక్కడ వద్దన్నారు. సరే ఫ్రెష్ అయిన తర్వాత తింటారులే అనేసి బయటకు అయితే వచ్చేసాం. మొత్తం మీద బయటకు వచ్చేసాం. ఇక్కడ గుర్రాలు ఉన్నాయి, అలాగే ఒంటెలు కూడా ఉన్నాయి. ఎక్కుతారా అని అడిగాను మా పిల్లలు అయితే, కానీ ఎక్కమన్నారు. వాళ్ళైతే భయపడ్డారు. సర్లే ఏం తినకుండా వెళ్తారులే అనేసి నేను అయితే ఐస్ క్రీమ్ కొన్నాను.